మీరు అలా చెప్తున్నారు, అసలు దీనికి పునాదే లేదు, పబ్లిక్ అమ్మితే ఎందుకు డబ్బులు వస్తాయి అనేది. పబ్లిక్ అమ్మించడంతోనే ఈ స్కామ్ కు మెయిన్ స్టెప్ వేశారు. ఎందుకంటే ప్రైవేట్ వాడు అయితే నాకు పలానా బ్రాండ్ బ్రాందీ కావాలి, పలానా బ్రాండ్ విస్కీ కావాలని అడుగుతాడు. అదే మీరు అమ్మిస్తే అక్కడ మీరు ఏది ఇస్తే వాడు అదే అమ్ముతాడు. అందుకోసమే అక్కడనే దాన్ని అలా క్రియేట్ చేసి పెట్టారని ఒకటి. దానికి ఏమంటారు? అదే నేనే అంటున్నా. ఇప్పుడు ఇది రాజమార్గం చంద్రబాబు వేసి పెట్టింది. ఇది స్ట్రైట్ ప్రైవేట్ వాళ్లలోనే తీసుకుని దాన్ని దీంట్లో చేయడానికి వీలు లేకుండా డబ్బులు కొంచెం ఎక్కువ చేయడమో, బెల్ట్ షాపులు పెట్టో ఆల్రెడీ ఆయన ఒక పాత్ వేశాడు, ఒక రాజమార్గం వేశాడు. దాంట్లో నుంచి జస్ట్ తీసుకుంటూ పోవడానికి కావాల్సినంత మార్గం ఉండగా దీన్నంతా తీసేసి అసలు మొత్తంగా వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళందరినీ మేము తెచ్చి అదే పనిగా ఒకటి క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది. ఇక్కడ డిస్టిలరీలు మీ వాళ్ళు తీసుకున్నారా లేదా? డిస్టిలరీని స్వాధీనం చేసుకున్న అక్కడ స్వాధీనం చేసుకోవటం, ఆదాన్ కానీ ఇలాంటివన్నీ కూడా స్వాధీనం చేసుకోవటం. లేకపోతే స్వాధీనం చెయ్యని డిస్టిలరీ ఉంటే వాళ్ళు మీరు అడిగినంత కమిషన్ ఇవ్వడం, ఇస్తే వాళ్ళు అడిగినంత ఇది ఇవ్వడం. మీరు అధికారంలోకి రావడానికి ముందు 19 ముందు సంవత్సరానికి 5-6 లక్షల కేసుల ఆర్డర్లు ఉన్న కొన్ని డిస్టిలరీలకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షలు 15 లక్షలకి ఆర్డర్స్ పోయినాయి అనేది ఇది ఉదాహరణ కాదా? దీన్ని మనం నమ్మడం. నేనేమంటున్నా అంటే దీంట్లో అందుకోసమే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు అన్న దాంట్లో ఏమన్నారు, విధానం దీనికోసం మార్చాయన్నారు. నేను అంటున్నాను ఏమంటే దానికోసం మార్చడం ఎందుకు, నువ్వు వేసిన మంచి రాచమార్గం ఉండగా దాంట్లో ఇచ్చేసి జగన్ ఆలోచన పాలసీ ఇది. మనం 4,000 షాపుల్ని 2,900కి తీసుకొస్తాం, 33% చేశాం కదా, ఇంప్లిమెంట్ చేసి కట్ చేసుకుంటూ వస్తామని చెప్పారు. ఇది పాలసీ, ఇది బైక్ కనిపిస్తుంది. కానీ ఈ మిథున్ రెడ్డి, ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక చోట కూర్చేసుకొని రియాజ్ కసిరెడ్డి మనము ఇప్పుడు మన షాపులకి అంటే గవర్నమెంట్ నడిపే షాపులకు లెక్కర్ సప్లై చేయాలి. ఎవరినో సప్లై చేసేవాడిని ఎందుకు, మనకి కావలసినంత కమిషన్ ఇచ్చిన వాడికే మనం ఇద్దాము అని అది తెరవెనక జరిగింది కదా. అది కదా ఇప్పుడు సిట్ తీసుకుని రావద్దని అదే సెకండ్ పాయింట్ అదేనా పోయేది. ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో మీరనే పాపులర్ బ్రాండ్స్, నాకు కూడా లోతుగా నేను ఇన్వెస్టిగేషన్లో లేను. అయితే మాకున్న ఆధారాలు నా జర్నలిస్టిక్ దీంతో స్టడీ చేశాను, నాకున్న ఇంట్రెస్ట్ వల్ల. నాకు ఫస్ట్ది మా పాలసీ ఇది నేను ముందన్నది. దీని ద్వారా గవర్నమెంట్ దీన్ని పెట్టాలనుకున్నాం. ఢిల్లీలో జరిగిండేది గవర్నమెంట్ ప్రైవేట్ మార్చినందుకు స్కామ్ అన్నారు. ఎవరికైనా 4 రూపాయలు వస్తే రూపాయి ఇస్తాడు, ఇది స్కామ్ అవుతుంది. రెండో వైపు బ్రాండ్స్కి సంబంధించి వీళ్ళు అందులో వాళ్ళంతా మేజర్ బ్రాండ్స్ అని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను దాని దగ్గరికి అప్రోచ్ అయ్యారు, కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా వీళ్ళు డిస్క్రిమినేటరీ చూపిస్తున్నారు, ఆర్బిట్రరీగా బిహేవ్ చేసి మమ్మల్ని దూరం పెట్టారు అని. వాళ్ళ దగ్గర వాళ్ళు సబ్మిట్ చేశారు, వీళ్ళు బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ అది ఉంది, మీరు కూడా చూడొచ్చు. దాంట్లో అవన్నీ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఆల్ దట్ వాళ్ళు కాంపిటీషన్ కమిషన్ ఇట్ ఫెల్ట్ అసలు అలాంటిదేం కనపడలేదు, ఫెయిర్ ఇదే ఉండింది, నువ్వు ఇంట్రెస్ట్ చూపక రాలేదు అని అన్నారు. కానీ వాళ్ళని ఆ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ వాళ్ళని 12% నుంచి 20% కేసుకు 600 నుంచి 5-6 వేల రూపాయల వరకు అవి ఇవ్వలేకనే వాళ్ళు డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి క్లియర్ గా కనపడేది వాళ్ళు ఇదిగో మేము సప్లై చేయాలనుకుంటున్నాం, నేను ఈసారి 1,00,000 కేసులు సప్లై చేయాలనుకుంటున్నానంటే వీళ్ళు మాకు 20,000 కేసులు కావాలి, అంతకుమించి అక్కర్లేదంటే అది ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ తప్పు అవుతుంది. మీరు ఆ డేటా చూస్తే మొత్తం ఆల్ మంత్స్ వాళ్ళు ఎంత అడిగారో అంటే వాళ్ళు ఏమంటారంటే తెర వెనక నుంచి ఫోన్ చేసి మీరు వద్దు ఇంతే ఇండెంట్ పెట్టండి. దానికి ఎట్లా అది నిలబడుతుంది ఎక్కడ కోర్ట్ ఆఫ్ లాలో కానీ ఇంకో దగ్గర నిలబడుతుంది.